impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం ఇంటిమసీ విత్ జీసస్. యేసుతో సన్నిహిత సహవాసము. ఇంటిమసీ విత్ జీసస్, యేసుతో సన్నిహిత సహవాసము. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది, ఆలకించండి. క్లోజ్ రిలేషన్షిప్ లేకుండా, సన్నిహిత సహవాసం లేకుండా ఏ సంబంధము నిలబడదు. అవునా? భార్యాభర్తల సంబంధమైన, పిల్లల సంబంధమైన, కుటుంబాలైనా సహవాసం చేయకుండా, అంటే ఉదాహరణకు అన్నదమ్ములు ఉన్నారు, మాట్లాడుకోరు, సంబంధాలు ఉంటాయా? కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుకోరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోరు, వారిద్దరి మధ్య సహవాసం ఉంటుందా? ఉండదు. సన్నిహిత సంబంధం అంటే సింపుల్, ఎప్పుడు వారితో మాట్లాడుతూ వారితో సమయాన్ని గడపడమే సన్నిహిత సంబంధానికి మూలం అన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? సన్నిహిత సంబంధానికి మూలం ఒక్కటే, ఎప్పుడు దేవునితో సమయాన్ని గడపడమే. దేవునితో సన్నిహిత సంబంధం అంటే దేవునితో సమయం గడపడమే అన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అప్పుడప్పుడు మనము యేసయ్య గురించి వింటాం, కొందరు యేసయ్యను అనుభవిస్తారు, కానీ యేసయ్య గురించి లేక యేసయ్యతో వారికి సహవాసం ఉండదన్నమాట. ఆలకించండి. బైబిల్ చదివితే యేసయ్య గురించి తెలుస్తుంది. ఆయన ఏదైనా ఒక కార్యం చేస్తే ఆయన అద్భుతాలు అనుభవిస్తాం, కానీ యేసయ్య హృదయం ఎవరికి తెలియదు. ఎవరైతే ఇంటిమేట్గా రిలేషన్షిప్ చేస్తారో, ఎవరైతే సహవాసంలో ఉంటారో వారికే యేసయ్య హృదయం తెలుస్తుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఊరికే దేవుని గురించి వింటే, ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చొని వింటున్నారు, మీకేం సంబంధం పెరగదు, దేవునికి మీకు ఏ సంబంధం రాదు. మహా అయితే నా వాక్యం వింటున్నాడు అనుకుంటాడేమో. ఇప్పుడు ఏదైనా ఇక్కడ నేను ప్రార్థించినప్పుడు మీకు ఏదైనా అద్భుతం జరిగింది, లేదా మీరే ప్రార్థన చేసుకొని ఒక అద్భుతం జరిగింది అంటే ఆయన మేలులు పొందారు, ఆయన శక్తిని రుచి చూచారు, అంతే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నిజానికి ఆయన హృదయం తెలాలంటే ఆయనతో సమయాన్ని గడపాల్సిందే. ఆయనతో ఉంటే తప్ప ఆయన అంతరంగం ఏమిటి, ఆయన హృదయం ఏమిటో నీకు అర్థం అవ్వదన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? సీ దిస్. ఆది నుండి మనం చూస్తూ వస్తే దేవుడు కేవలం సహవాసాన్నే కోరుతూ వస్తాడు. క్రైస్తవత్వం అంతా మొత్తం వేరే రూట్లు మారిపోయిందంతా. రకరకాల రంగులు పులుముకుంది, రకరకాల బోధల మధ్య నలిగిపోయింది. ఒక్కొక్క రకంగా బోధించి వారికి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మలిచేశారన్నమాట. కానీ నిజానికి గమనిస్తే సింపుల్, వాక్యం అర్థం చేసుకోండి. వాక్యం ఏమంటుందంటే, ఆదాము అవ్వలతో ఆయన ప్రతి సంధ్య పూట వచ్చి ఏం చేసేవాడు? సహవాసం చేసేవాడు. అందరు చెప్పండి, సహవాసం అనండి. గట్టిగా పలుకుదామా? సహవాసం అనండి. జస్ట్ గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవునితోనే నేరుగా సహవాసం చేసే ఒక గుంపు ఉండాలని ఆయన మనుషుల్ని తయారు చేసుకున్నాడండి. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? హీ నీడ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు ఫెలోషిప్ హిమ్ డైరెక్ట్లీ. అంటే ఈ క్రైస్తవత్వానికి ఏం మిస్ అవుతుందంటే, సహవాసం చేసే వాళ్ళు మిస్ అయిపోతారనమాట. అంటే సహవాసం ఎలా చేయాలా, దేవుని హృదయం ఎలా తెలుస్తుంది? ప్రార్థించడం ద్వారా, వాక్యాన్ని తదేకంగా ధ్యానించడం ద్వారా సహవాసం మనం దేవునితో చేస్తామన్నమాట. చూద్దాం, లెట్స్ సీ. కొంచెం లోతుగా వెళ్తే మనకు అర్థమవుతుంది. 1 Corinthians chapter 1 verse 9.
మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడంట? కుమారుని సహవాసానికి పిలుస్తున్నాడంట. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాను? అందరూ చెప్పండి, కుమారుని సహవాసమునకనండి. గట్టిగా చెప్తామా? కుమారుని సహవాసమునకు. గట్టిగా, కుమారుని సహవాసమునకు. అంటే దేవుడు తనతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడండి. అందరూ చెప్పండి, అందరికీ ఒక పిలుపు ఉందనండి. ఆ పిలుపు ఏంటంటే ఆయనతో నువ్వు సహవాసం చేయడమే నీ పిలుపు అనమాట. అంటే ఎవరెవరైతే దేవునితో టైం స్పెండ్ చేయమో మనం మన పిలుపులో నుంచి దాటి వెళ్ళిపోతున్నాం అని అర్థం. మన పిలుపును మనం కోల్పోతున్నాం అని అర్థం. ఆలకించాలా? జాన్ చాప్టర్ 15 వర్స్ 15. యోహాను 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసిద్ది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, మనలని ఆయన దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, దాసులని పిలవకుండా స్నేహితుడని పిలుచుచున్నాడు. మరొకసారి చెప్తామా? దాసుడని పిలవకుండా స్నేహితులని పిలుచుచున్నాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. దాసులతో మనం సహవాసం చేయము, అవునా? అంటే పనోళ్ళతో సహవాసం చేస్తామా? జస్ట్ పని చేసుకుంటాం, రే ఈ పని చేయి ఆ పని చేయి అంటాం, వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అదే స్నేహితునితో అయితే కలిసి భోంచేస్తాం, కలిసి కూర్చుంటాం, కలిసి తిరుగుతాం, మన బాధలు పంచుకుంటాం, సంతోషంలో పంచుకుంటాం. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఆయన మనల్ని ఎలా పిలుస్తున్నాడంట? దాసులని కాకుండా స్నేహితులని పిలుస్తున్నాడు. హీఈస్ కాలింగ్ us as his own friends. తన స్నేహితులని పిలుచుకుంటున్నాడంట ఆయన. ఎందుకు? టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. మనకి ఆయనతో సహవాసం చేయాలని ఉందో లేదో కానీ ఆయన మాత్రం మనల్ని సహవాసం చేయడానికే పిలుచుకున్నాడు. మొదటిది, ఆయన మాత్రం మనల్ని తన స్నేహితులని పిలుచుకుంటున్నాడు. రెండవది, అది గుర్తించాలా. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని సన్నిహితుడని అతనికి పేరు. హల్లెలూయా. అందరు చెప్పండి, అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడనండి. అంటే అబ్రహాంకి ఏం పేరంట? హీ ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాం వాజ్ హిస్ ఫ్రెండ్. మై గాడ్, దట్ వాజ్ అమేజింగ్. ఒకసారి సొదొమ గొమొర్రాని నాశనం చేద్దాం అనుకుంటాడు దేవుడు. నాశనం చేద్దాం అనుకుంటే ఎలా మాట్లాడతాడంటే అబ్రహాము, లేదయా నువ్వు నాశనం చేయొద్దు, ఎలా చేస్తావు అలాగా, నువ్వు మళ్ళీ పశ్చాత్తాపడతావు, నువ్వు గన్నా అలా చేసావంటే. ఇది దేవుడితో అలాగే ఎలా చేస్తావు. మోషే కూడా అలాగే మాట్లాడతాడు, అబ్రహాం కూడా అలాగే మాట్లాడతాడు, చాలా ఫ్రెండ్ లాగా. ఎలాగా? అది ఒక్క మాట చూసాం చూడండి, జెనసిస్ 18:17. మీకు అర్థమవుతుంది. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అంటే దేవుడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడంటే తన హృదయంలో, అది నేను అబ్రహాముకి ఎలా దాచుతా? నేను దాచలేను అంటున్నాడు. అంటే ఏదన్నా దేవుడు చేయాలనుకుంటే దాన్ని నేరుగా అబ్రహాముకు చెప్పి చేస్తాడంట. ఎవరికైనా అర్థమవుతుందమ్మా? ఆలకించండి బాగా, మొదట ఆలకించండి. అబ్రహాముకు తెలియకుండా దేవుడు ఏమీ చేయడంట. ఏది? దేవుడే. ఎందుకంటే హీ వాజ్ ఎ గ్రేట్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ హిమ్. హీ హ్యాస్ ఎ గ్రేట్ ఇంటిమేట్ ఫెలోషిప్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అంటే అబ్రహాముకు చాలా సంబంధం దేవునితో. ఎంత సంబంధం అంటే దేవుడే ఆయనకు చెప్పకుండా ఏం చేయలేడంట. అంత ఫ్రెండ్స్ అయిపోయారండి ఇద్దరు. ఇది ఎక్కడన్నా జరుగుతుందా? అంటే ఎంత ఫ్రెండ్షిప్లో ఉండిండేవాడో, అంటే ఎంత అబ్రహాము దేవునికి సన్నిహితుడో, ఎంత దేవునికి క్లోజ్గా ఉండేవాడో. మన వాళ్ళందరూ ఎవరినన్నా పిలవండి, ఏం కావాలి అంటే, నాకు వరాలు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి,
నేను ఇంత గొప్ప అవ్వాలి, అంత గొప్ప అవ్వాలి, దేవుడు నన్ను ఇక్కడ ఆశీర్వదించాలి, అలా ఆశీర్వదించాలి. దేవుని దగ్గరకు వచ్చింది దీవెనల కోసమే కదా, ఏదో కష్టం తీరుస్తాడనే కదా వచ్చినది అంటాం. కానీ అబ్రహాము తన కష్టాలని తీర్చుకోవడానిక కాదు, దేవుడే తానే అబ్రహాముకు తెలియకుండా ఏమీ చేయలేనంత ఫ్రెండ్షిప్లో ఉన్నాడంటే అబ్రహాము. ఎవరికైనా మాటలు అర్థమవుతున్నాయమ్మా? హల్లెలూయా. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, నీవు అద్భుతాలను మాత్రమే అడగవద్దు, యేసయ్య ఇచ్చే వాటి కొరకే చూడవద్దు, యేసయ్యనే చూడు, ఆయనే కోరుకో. హల్లెలూయా. The greatest blessing is not to what Jesus gives you, it is Jesus himself. The greatest blessing is not what Jesus gives you, it is Jesus himself. నిజమైన ఆశీర్వాదం అంటే ఆయన ఇచ్చేవి పొందుకోవడం కాదు, ఆయన్నే పొందుకోవడమే నిజమైన ఆశీర్వాదం. యా బాబా రాటేబే. నాయన ఇచ్చే ఆస్తిని పొందడం గొప్పనా, నాయన్నే పొందుకోవడం గొప్పనా? ఇంకా ఆస్తికి అప్పుడు తక్కువ ఉంటుందా? అప్పుడు డబ్బులు కొదువైద్దా? అప్పుడు ఏమన్నా అవసరాలు తగ్గిపోతాయా? అప్పుడు ఏమన్నా మన అవసరానికి లేకుండా పోతుందా? అప్పుడు మనం ఖర్చు పెట్టే అవసరం కూడా, ఇంట్లో అన్నీ నానే చూస్తాడు. నాకు అర్థమైంది కొంచెం పెద్దగా అయిన తర్వాత, మన ఆయన ఎట్లా చేసినాడా ఇదంతా, మమ్మల్ని ఎట్లా పెద్ద చేసినాడా ఏందా అసలు అనుకుంటా ఉంటాం. అంటే తండ్రి ఉన్నంతసేపు మనకి ఏ బాధ్యత ఉండదు, ఏం అర్థం కాదు కదా. మళ్ళీ మనమే తండ్రి అయితే తప్ప అది అర్థం అవ్వలే. కానీ నేను మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను, ఆలకించండి. అందుకే యేసయ్య ఇచ్చే వాటిని పొందడం కాదు, యేసయ్యనే పొందడమే నిజమైన ఆశీర్వాదం అని గుర్తించాలా. ఈరోజు వర్తమానం ఇట్ టేక్స్ యూ టు ఎ న్యూ లెవెల్. అందుకే డోంట్ బికమ్ సో బిజీ వర్కింగ్ ఫర్ జీసస్ దట్ యు ఫర్గెట్ టు వాక్ విత్ జీసస్. డోంట్ బికమ్ సో బిజీ వర్కింగ్ ఫర్ జీసస్ దట్ యు ఫర్గెట్ టు వాక్ విత్ జీసస్. కొంతమంది మేము పొద్దున్న లేచి యేసయ్య కోసమే పని చేస్తున్నాం అంటారు, కానీ యేసయ్యతో మాత్రం ఉండరు. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, యేసయ్య కోసం చేసే పనులు కూడా వ్యర్థమే, యేసయ్యతో లేని ఎడల. అంటే నేను పొద్దున్న లేచిన నుంచి క్రీస్తు కొరకే కష్టపడుతున్నాను, నేను ఆయన సేవే చేస్తున్నాను. అందుకో సార్ బాత్రూమ్లు కడిగాను, పూజలు తుడిచాను, చర్చి అంతా కడిగాను, చైర్లు వేసాను. ఎవడి కోసం రా? వేస్ట్. అదంతా నీకు 0 మార్కులు పెడతాయి. అదంతా కాదు, ఆయన కొరకు పని చేయడానికి నిన్ను పిలవలేదు, మొదట పిలిచింది ఆయనతో సహవాసం చేయడానికి. యు మస్ట్ హ్యావ్ ఎ ఫెలోషిప్. అందుకే నువ్వు ఇతరులకు వాక్యం చెప్పే ముందు కూడా మొదట చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు ఆయనకు ప్రార్థించుకోవాలా, నువ్వు ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలా. అంటే ఇప్పుడు పిల్లలతో గడిపే ముందు భార్యతో గడపాలనా లేదా సమయం? ఏమే ఎట్లున్నావు, కాఫీ తాగుతావా, ఇంకేమైనా తింటావా, బాగుందా పానము, ఎట్లెట్లుండావు, ఏం కథ, కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఇక నువ్వు ఎవరితో మాట్లాడినా నీ కాపురం చల్లగుంటుంది. అంతేనా కదా? నీ భార్యనో భర్తనో వదిలేసి ఊరంతా మొత్తం సంస్కరణలు చేసి ఇక్కడికి వస్తే ఏముంటుంది? ఇంట్లో ఏముండదు. అదే చెప్తున్నాడు. నువ్వు నాకు మళ్ళీ అంటాడు అదే భర్త, ఎవరి కోసం తిప్పలు పడుతున్నాను? మీ కొరకే కదా. ఎవరి కోసం? మీకోసమే, అంతా మీ కొరకే. ఏముంటుందంటే అది ఎప్పుడు వాడే బంగారం ఒకటి లాకర్లో ఉంటుంది, అంత మించి నీ కొరకే అన్నది ఏముండదు అక్కడ. దట్స్ నాట్ ద లవ్. అందుకే వాక్యం ఉంటుంది, నువ్వు నా కొరకు చేసే పని కాదయా కావాల్సింది, నాతో ఉండడం నాకు కావాలా. కొంతమంది ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు, అన్న మా ఆయన నాతో 10 నిమిషాలు కూడా మాట్లాడ్డాను నాకు కూర్చొని. నేను కోరుకునేది ఏంటంటే నాకేమొద్దు, ఈ వెండి బంగారులు వద్దు, నాకేమొద్దన్న మా ఆయన నాతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలు. రోజు బిజీగా తిరుగుతాడు, మాట్లాడితే కసురుకుంటాడు. యవ్వనస్తులు నేను చెప్తుంటే మీరే కనెక్ట్ అవుతుంటారు, మీరే వచ్చి నాతో చెప్పుకున్నారు. ఒక్క 10 నిమిషాలు మా ఆయన మాట్లాడు నాతో, ప్రేమగా ఎట్లుండావని కూడా నాతో మాట్లాడు. ఎందుకు? ఫెలోషిప్ లేదు అక్కడ. అప్పుడు ఏముండదు అక్కడ. నువ్వు బంగారు కొన్నా, నువ్వు మేడల మిద్దెలు కొన్నా, నువ్వు ఇంకేం కొన్నా నీ మీద మనసు ఉండదు. అబ్రహాముకి ఎలా ఉన్నాడంట? నేను అబ్రహాముకు చెప్పకుండా ఏమీ చేయలేననేంత స్థాయికి వెళ్ళిపోయాడంట. అబ్బా, ఏమి వాక్యం ఇది, ఏమి వాక్యం ఇది.
ఇక్కడ నా భార్యకు తెలియకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేననేవాడు మగపిల్లోడు ఉంటే వాడంత మంచివాడు ఇంకెవాడు లేడు. నా భర్తకు తెలియకుండా నేను 100 కూడా దాచలేదు అనేవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకంటే గొప్ప ఉన్నత స్త్రీలు ఎవరు లేరు. భర్త పనికిమాలోడైనప్పుడు దాచడమే కరెక్ట్. అది కూడా చెప్తున్నా మళ్ళీ, భర్త తాగుడుబోతు అయితే దాచడమే కరెక్ట్. భార్య అజ్ఞాని అయినప్పుడు ఆమెకు అన్నీ చెప్పకపోవడమే కరెక్ట్. కానీ నిజమైన సంబంధం ఏమిటంటే వారిద్దరూ ఏక శరీరులై గొప్ప అన్యోన్య దాంపత్యంలో జీవించడం గొప్ప విషయం. యేసయ్య కూడా దాన్ని మాదిరిగానే కోరుతున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు నేను చేసే కార్యముల వెనక పడుతున్నావు, కానీ నేనేమో నువ్వు నాతో సమయాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని. చాలాసార్లు జీవితంలో కష్టాలు శ్రమలు అధికమైపోతాయి. కారణం ఏమో చెప్పనా? దేవుడు కావాలని అనుమతిస్తాడంట. ఎందుకంటే నువ్వు మొన్నటిదాకా 5 నిమిషాలు ప్రార్థించడం ఎక్కువ, ఇప్పుడు శ్రమలో ఆ నొప్పిలో మంచం మీద పడుకొని దేవుని నామస్మరణ తప్ప దేవుణ్ణి తప్ప ఇంకేం తలుసుకోకుండా 5-6 గంటలు అయిపోతున్నా యేసయ్యా 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 అంటుంటా ఉంటా. వెరీ గుడ్, ఏంటమ్మా ఏం పర్వాలేదు, నీ పక్కనే ఉన్నాను నేను, నీకేం కాదు అంటా ఉంటాడు కూర్చొని. మనకేమో అమ్మా అమ్మా యేసయ్యా. కారణమేమి? వీ లాస్ట్ దిస్ ఫెలోషిప్. మనము ఈ దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం. అందుకే ఈరోజు ఒక కొత్త సంస్కరణకి, ఒక కొత్త వరవడికి ఈ సంఘము నాంది పలకాలని నేను కోరుకుంటున్నాను. టుడే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ టు బిగిన్ ఎ న్యూ ఎరా, ద ఎరా, the people, those who worship Jesus, those who spend time with Jesus in a first priority. మొట్టమొదటిగా నా సంఘంలోని ప్రతి వ్యక్తికి యేసయ్యకు ఇచ్చే ముందు, యేసయ్యకు కొరకు పనిచేసే ముందు, యేసయ్య కొరకు బతికే ముందు యేసయ్యతో బతకడం నా మొదటి ఉద్దేశం అనేది మీ అంతరంగంలోకి రావాలా. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య కొరకు బతకడం. మళ్ళా యేసయ్యతో సహవాసం చేయడం మొదటి నీ ప్రణాళిక అయి ఉండాలా. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ సీ. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? జెనసిస్ 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? ఐ కాంట్. నేను చెప్పకుండా ఉండలేను, అబ్రహాముకు తెలియకుండా ఏమీ చేయలేను. ఎందుకంటే అబ్రహామును ఏమని పిలిచాడంట? మళ్ళీ ఆ మాట పెట్టాను, జేమ్స్ 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినాను, లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. హల్లెలూయా. అందరు నా వైపు చూడాలి. ఎవరంట? అబ్రహాము దేవుని స్నేహితుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. జాన్ చాప్టర్ 13:21. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. చూడండి, యేసయ్య చెప్తున్నాడంట. 12 మంది శిష్యులు కూర్చొని ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, నన్ను మీలో ఇక్కడున్న వాళ్ళల్లోనే ఒకడెవడో నన్ను అప్పగిస్తాడు అని చెప్తున్నాడు. 22వ వచనం. ఆయన ఎవని గూర్చి ఇలాగు చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచున్నారు. సీన్ అర్థమవుతుందా? యేసయ్య కూర్చొని, ఇక్కడున్న మీలో ఒకడు నన్ను సిలువకు అప్పగిస్తాడు రా అంటున్నాడు. అంటే శిష్యులు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారంట. ఏంట్రా మన గురించే చెప్తున్నాడు, మనమే అప్పగిచ్చేస్తామా యేసయ్యనే? ఇలా ఒకరికొకరు చూసుకుంటున్నారంట. ఎలాగూ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రమ్మున ఆనుకొనుచుండెను. అందరు చెప్పండి, యేసు ప్రేమించిన ఒకడనండి. యేసయ్యను ప్రేమించినోడు కాదు, యేసే ప్రేమించిన ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు యోహాన్ అనమాట. యోహాన్ ఎప్పుడే అడుగుచుంటాడంట, వస్తాడంట, తీరా అట్లా 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 వస్తాడంట. జాన్ వస్తే అంటే ఇట్లాంటి వాళ్ళు ఉండరు ఎక్కడన్నా, ఎవరు ఉండరు. గుండెల మీద తన్నిపే వాళ్ళు ఉంటారు, కానీ గుండెల దగ్గర ఆనుకొని కూర్చునేవాడు ఉంటాడు.
అందుకే ఆయనకంత గొప్ప శిష్యుడే. చూడు, యేసయ్య శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఒకరోజు కాదు. రెగ్యులర్గా ఎప్పుడు వస్తాడు, ఆయన రొమ్ములకు ఆనుకొని ఉంటాడంటే, ఎప్పుడు యేసు రొమ్మున ఆనుకొని కూర్చొని ఉంటాడంటే, పక్కకు కూడా జరగడండి, అంత ప్రేమ అంట. ఆయనకి ఏం కావాలి? యేసయ్య అద్భుతాలు కాదు కావాల్సింది, యేసయ్యతో ఫ్రెండ్షిప్. కొంతమంది చెప్తా ఉంటారు, నేను ఇంకా బతకనేమోనే, నేను చచ్చిపోతానేమో, ఇదిగో ఆడ బుక్కులు పెట్టినా, ఈడ లెక్క పెట్టినా, ఆడ లెక్క పెట్టినా, చూడు ఇది తీసుకో, అది చేసుకుని, నువ్వు అవన్నీ మాట్లాడొద్దు, నాకు అవి కాదు, నాకు నువ్వు కావాలి అంటారు. అవునా? నువ్వు పోయినా కదంతా నాకు అంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ ఫెలోషిప్ ఎక్కడి దాకా అయిందంటే, ఆస్తి పాస్తులతో నాకు అవసరమేమి, నాకు కావాల్సింది నీవు కదా. ఇతను ఎలాంటి వాడంటే ఆయన రొమ్మున అనుకునేవాడంట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. 24 గనుక ఎవని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ఇది చూడండి, పేతురు డైరెక్ట్గా అడగడానికి మనోడికి అంత ఫ్రెండ్షిప్ లేదంట, దేవునితో అంత క్లోజ్ లేడు. ఈయన మాత్రం ఎప్పుడు రొమ్మున అనుకొని ఉంటాడు. పేటర్ సైగ చేస్తాడంట, ఎవరో 12 మందిలో ఎవరో ఉన్నాడు అంటున్నాడే, నన్ను పట్టిస్తాడని, ఎవరో కనుక్కోరా, ఎవరు రాదే, కనుక్కోరా అంటున్నాడు. ఎవరికి సైగ చేస్తున్నాడు? జాన్కి పీటర్ సైగ చేస్తున్నాడు, కనుక్కోరా ఎవరో. నువ్వే అడగచ్చుగా, నువ్వు శిష్యునివే కదంటే, మనం అంత క్లోజ్ కాదులే. ఆయన అంటే డైరెక్ట్గా రొమ్మున అనుకుంటాడు, ఎప్పుడు ఆయనతోనే ఉంటాడు, ఎప్పుడు ఆయన కొరకు ఆయన. అందుకే యేసయ్య సిలువలో వాళ్ళ అమ్మ గురించి ఎవరిని పిలిచి అప్పగిస్తాడు? జాన్, ఎక్కడున్నాడు జాన్? చనిపోతుంటే ఎక్కడా. యేసయ్య మరణావస్థలో కూడా, చనిపోయినప్పుడు కూడా యోహాను పక్కనే ఉన్నాడంట. యోహాన్, జాన్ కమ్ టేక్ మై మదర్, టేక్ కేర్ ఆఫ్ మై మదర్, మా అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడంట. అందుకే డోంట్ నెగ్లెక్ట్ మదర్. తల్లిని ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన దైవత్వములో ఉండి ఆయన తన పిల్లలను పాపము నుండి విడిపించే ఒక గొప్ప అనాది కాల సంకల్ప నెరవేర్పులో ఉంటున్నా కూడా, బయలాజికల్ మదర్ అంటే ఇహలోక సంబంధమైన తల్లి యోగక్షేమాన్ని మాత్రం ఆయన చూడడంలో మర్చిపోలేదు. మరి ముఖ్యంగా మరణావస్థలో తాను చనిపోతున్న క్షణాన కూడా తల్లి యోగక్షేమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది భార్యలకి భర్త తల్లిదండ్రుల వైపు అంటే నచ్చదు. నో, దట్స్ ఎ సిన్, దట్స్ ఎ కర్స్, అది శాపం. అది మరణావస్థలో ఉన్న కూడా కుమారుడు తల్లి యోగక్షేమాన్ని గురించి కనుక్కోవాల్సిందే. నువ్వు ఎంత భారంలో ఉన్నా నువ్వు తల్లిదండ్రుల క్షేమాన్ని చూడాల్సిందే. ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. వాట్ జీసస్ డిడ్, యేసయ్య చేసింది అదే. పీటర్ అంటాడు, జాన్ ఎవరో కనుక్కో ఎవరో. అందరు చెప్పండి, క్లోజ్గా ఉంటేనే, యేసయ్యతో సహవాసం ఉంటేనే నీవు కనుక్కోగలుగుతావు. ఆయన అంతరంగంలో ఏముందో తెలుసుకోవాలంటే, నీకు రేపేం జరుగుతుందో తెలుసుకోవాలంటే, నీ భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే, ఆయన అంతరంగంలో నీ గురించి ఏముందో తెలుసుకోవాలంటే, ఆయనతో సన్నిహిత సంబంధం లేకుండా నువ్వు ఎన్నటికీ కనుక్కోలేవు. అందుకే హోల్ క్రిస్టియానిటీ స్టక్ ఇన్ కన్ఫ్యూజన్. ఏమవుతుందో ఏమో, ఎప్పుడు భయం, ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, ఏమైపోతామో ఏమో, రేపు ఏమన్నా వచ్చేస్తుందేమో, ఏమన్నా జరుగుతుందేమో. నువ్వు ఆయనకి సన్నిహితంగా ఉంటే నీకు ఏం జరుగుతుందో ఏమొస్తుందో కూడా అతి సులువుగా తెలిసిపోతుంది. దూరంగా ఉంటే పీటర్ కనుక్కోలేకున్నాడు, సైకిల్ చేయమంటున్నాడు. అందుకే మన బతుకంతా మనం పాస్టర్కి వాళ్లకు వీళ్ళకి ఇట్లా సైకిల్ చేయాల్సిందే. కనుక్కొని చెప్పు, నా గురించి కనుక్కొని చెప్పు, తగ్గుతుందా తగ్గదా, చేసుకోవాలా వద్దా, పోవాలా అనుకోవాలా. ఇలా ఆయన పీటర్ సైకిల్ చేసినట్ల మనము పాస్టర్కి సైకిల్ చేసి కనుక్కోవాల్సిందే. లేదంటే సహవాసం ఉంటే నీవే కనుగొంటావు కదా. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ సీ. 25 పెట్టాను ఒకసారి. అతడు యేసును రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవనని ఆయనను అడిగాను. అందరు చెప్పండి, రొమ్మున ఆనుకొని. ఎవడు నాయన ఆయన అని అడుగుతున్నాడంట సింపుల్గా. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకిచ్చాను. పర్సనల్గా చెప్తున్నాండి, అందరికీ చెప్పట్లా. ఇదిగో వాడే.
నేను ఒక ముక్క ముంచి ఫస్ట్ ఎవరికి ఇస్తానో వాడే చూడు చెప్పేశాడు జాన్కి. పీటర్కి ఏమో తెలియదు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు పీటర్. అవునా కదా? లెట్స్ సీ జాన్ 21:20. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడైన శిష్యుడు. వింటున్నారా? భోజనం చేసేటప్పుడు కూడా ఆ రొమ్మున ఆనుకొని ఉంటాడు ఆయన. ఆశ్చర్యంగా లేదు? ఎంత అన్యోన్య సంబంధంలో ఉన్నాడో చూడండి. అంటే ఎంత క్లోజ్గా ఉన్నాడో జీసస్తో. మామూలుగా ఫ్రెండ్స్ అంటే ఏదో మనం సరదాగా అట్లా ఇట్లా మాట్లాడితే కాల్ తీసి ఫ్రెండ్ మీద వేస్తాం, ఫాటర్ని కొడతాం, ఏమరా అంటాం. అవునా? ఫ్రెండ్ అంటే ఈయన ఎట్లాంటి ఫ్రెండ్ అంటే రొమ్మున అనుకునే ఫ్రెండ్ అంటే వెరీ క్లోజ్ టు జీసస్. ఆయన వాళ్ళు తింటా ఒక ముద్ద కూడా తినిపిస్తాడేమో, ఆయనకి ఈయన తినిపిస్తాడేమో, అంత క్లోజ్ అంట వాళ్ళిద్దరు. చూడేమైందో పేతురు చెప్తున్నాడు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. అంటే జాన్ వాళ్ళ వెంట పోతున్నాడు, చూస్తున్నాడు. 21. పేతురు అతన్ని చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగాను. కాదు, ఈ జాన్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగినాడంట. ఇతని గురించి ఏమంటావు నువ్వు అసలు? అంటే ఇతని విషయం ఏమి? ఈ కాంటెక్స్ట్ ఏంటంటే చెప్తా ఉంటాడు అనమాట. వేరే సందర్భంలో వీళ్ళు ఇలా అవుతారు అలా అవుతారు అంటే మళ్ళీ ఇతని గురించి ఏంటి అని అడుగుతాడు పీటర్. అప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమే, అది నీకేమి, నీవు నన్ను వెంబడించమన్నాను. అంటే వాడెంతకాలం బతుకుతాడు, ఎంతకాలం ఉంటాడు, వాడి భవిష్యత్తు ఏంటి నువ్వు నన్ను అడుగుతున్నావు జాన్ గురించి. ఈ జాన్ ఎలాంటి వాడంటే అతను భూమి ఉన్నంత కాలం అతను బతికి ఉండుట నాకు ఇష్టమే, ముందు నువ్వు నన్ను వెంబడించు అన్నాడంట. అంటే జాన్ని ఏమని పిలుస్తున్నాడంటే అతను చిరకాలం ఉంటాడేమో, నాకు క్లోజ్గా ఉన్నాడు కాబట్టి. నీకేంటి అతనితో ప్రాబ్లం? నువ్వు వెంబడించు, నువ్వు ముందు ఫ్రెండ్షిప్ చేయి నాతో, నువ్వు నాకు దగ్గరగా రా, నువ్వు సహవాసం చేయి, నీకు జాన్ గురించి అక్కర్లేదు అంటున్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? ఫర్గెట్ అబౌట్ ద జాన్, ఫాలో మీ. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందుకే జాన్కి ఒక పేరుంది తెలుసా? ద మ్యాన్ హూ నెవర్ డైస్ అని, ఎప్పటికీ చనిపోనివాడు అని పేరంట అతనికి మరణం లేదంట. నూనెలో వేసి దేవేసినారంట బయటికి, ఆయన్ని ఏమవలేదంట. అతన్ని ముక్కలుగా కొడదామని ప్రయత్నం చేశారంట, అవ్వలేదంట వాళ్ళ వల్ల. జాన్ని పెట్టని తిప్పలు లేవంట, ఏం చేసుకోలేకపోయినారంట. అందుకే మీరు గూగుల్లో కొట్టి చూస్తే జాన్ వాజ్ డైడ్ డ్యూ టు ఓల్డ్ ఏజ్ అని ఉంటుంది. అంటే వయస్సు మీద పడి చనిపోయినట్టు లెక్కలు తప్ప ఇక ఎలా చనిపోయాడో మనకు తెలియదు అని ఉంటుంది గూగుల్లో. మీరు కూడా చూడండి ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. ఎందుకంటే దేవుడే పలికాడు, అతడు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమే. అందరు చెప్పండి, ఎక్కువ సహవాసంలో ఉంటే దేవుడే నీ గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. పీటర్కి ఏం సలహా ఇస్తున్నాడు? నన్ను వెంబడించు, నాతో సహవాసం చేయి పీటర్. ఇది పేతురు బండ, మళ్ళీ ఏవి బంధిస్తే అవి బంధింపబడతాయి. పరలోకపు తాళపు చెవులు పొందినవాడు. తన గురించి అంటే ఇప్పుడు పీటర్ ఎక్కువ క్లోజా, జాన్ ఎక్కువ క్లోజా? చెప్పండి గట్టిగా. అందుకే నేను 3 కేటగిరీలు చెప్పాను. ద పీపుల్ హూ నోస్ అబౌట్ జీసస్, హూ ఎక్స్పీరియన్స్డ్ జీసస్, హూ నోస్ జీసస్ హిమ్సెల్ఫ్. అంటే యేసయ్య గురించి తెలిసిన వాళ్ళు కొందరు, యేసయ్యను అనుభవించిన వాళ్ళు, ఆయన శక్తిని అనుభవించిన వాళ్ళు కొందరు, యేసయ్యనే కలిగిన వారు కొందరు. మళ్ళీ చెప్తున్నాను, అందరు చెప్పండి. యేసయ్య గురించి తెలిసిన వారు కొందరు, ఆయన శక్తిని అనుభవించిన వారు కొందరు, ఆయననే ఎరిగిన వారు మరి కొందరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నోయింగ్ అబౌట్ జీసస్ ఇస్ నాట్ ద మ్యాటర్.
experiencing Jesus is not the matter, but having Jesus himself is the matter. The deeper you know Jesus, the less you need the approval of man. ఎంత లోతుగా ఈ దేవుడు నీకు తెలుస్తాడో అంత మనుషులు నిన్ను ఒప్పుకోవాల్సిన అవసరాలు తగ్గిపోతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అవసరమే లేదు. ఇంకా యు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ హిమ్. నువ్వు ఆయనతోనే సన్నిహిత సంబంధంలో ఉన్నావు. నీ జీవితంలో ఏం కావాలో అవన్నీ ఆయన నీకు ఇవ్వగలడంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. లెట్స్ సీ Psalms 103 verse 7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరిచెను. అందరు చెప్దామా? ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనబరిచెను. అంటే ఇశ్రాయేలీయులు ఆయన చేసే క్రియలను చూశారంట, కానీ మోషే మాత్రము తన హృదయంలో నుండి వచ్చిన ఆయన మార్గాన్ని కనుగొన్నాడంట. హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతుందా? అందరు చెప్పండి. అద్భుతాలు చూసిన వారు వేరే, యేసయ్య హృదయం ఎరిగిన వారు వేరే అనండి. చెప్తున్నాడు, మోషే తన మార్గాలకు ఆయన మార్గాలు తెలియజేశాడంటే, ఎందుకంటే ఈజ్ వెరీ క్లోజ్ టు హిమ్. నాయనా, నేను రేపు ఇట్లా పోతా, రేపు మనం అక్కడ కలుసుకుందాం, వాడు ఇలా వస్తాడు నాయన, నువ్వు ఇలా తప్పించుకో. ఆయన మార్గాన్ని తెలియజేస్తాడంట. ఎందుకు? మోషే క్లోజ్గా ఉన్నందున. ఇశ్రాయేలులకి ఏం చూపాడంట? ఆయన క్రియలు మాత్రమే చూపాడంట. ఎంతమంది క్రియలు మాత్రమే కావాలంటున్నారు? మాకు క్రియలు ఉంటే చాలు, మాకు స్వస్థత యేసయ్యా. 1000 స్తుతులు చెప్తాం, ఏమిటికంటే మాకు స్వస్థత కావాలి కాబట్టి. 10,000 స్తుతులు చెప్తాం, ఎందుకంటే మాకు డబ్బులు కావాలి కాబట్టి. మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంటాం. కారణం ఏమిటి? నువ్వేమన్నా చేస్తావని, పెళ్లి చేస్తావని, జాబ్ ఇస్తావని. అప్పుడు ఏమవుతాయంటే, అలా చేస్తే ఆయన క్రియలే కనబడతాయి కానీ ఆయన హృదయం నీకు తెలియదు అన్నమాట. అంటే అలా వాటి కొరకు ఉపవాసం చేయడం తప్ప కాదు, అది కరెక్టే. కానీ నీ హృదయం అంతా దేని వైపు ఉండాలంటే, నేను ఆయనతో సహవాసం చేయాలా, ఆయన హృదయం నాకు తెలియాలా, ఆయన మార్గములు నాకు ఆయన చెప్పాలా. అందుకే అంటాడు దావీదు ప్రార్థిస్తూ, అయ్యా నన్ను నీ నీతి మార్గమును నడిపింపుము. దావీదు ప్రార్థన ఏం తెలుసా? ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఐ జస్ట్ వాంట్ టు బీ అట్ ద డోర్ ఆఫ్ యువర్ టెంపుల్. ఏం దావీదు నీ కోరిక ఏమంటే, రాజు ఒక పక్క, ఆయనకి ఏమన్నా తక్కువనా? రాజ్యము, రాజులు, పనివాళ్ళు, వెండి బంగారములు, ఆయన అనుకుంటే క్షణాల్లో అన్నీ చేసుకోగలిగిన శక్తిమంతుడు. ఆయన దేని కొరకు వెయిట్ చేస్తున్నాడంట? అయ్యా నాకు ఒకటే కోరిక ఉంది, ఏంటంటే నేను ఎప్పుడు నీ మందిరంలో కూర్చొని నిన్ను ఆరాధిస్తూ నీతోనే ఉంటా. నా కోరిక ఇది ఒక్కటే. ఏమన్నా తక్కువైందా దావీదుకి? తన జీవితంలో నా హృదయానుసారుడని పిలిపించుకున్నాడు. కొట్టండమ్మా, ఎట్లా చూస్తూ ఉంటారు? He is after my own heart. అందుకే దావీదు వంశంలో నుండి వచ్చాడు, అందుకే అంతగా హెచ్చించాడు. అన్ని తప్పుల్లో ఉన్నా విడిపించి గొప్ప చేసి కనపరిచాడు. లోపాలున్నా వాటిని మరిచి తన కృపాసత్యములను కనపరిచాడు. దావీదు శాశ్వత కృపలను మీకు చూపుతానని పలికాడు. కారణమేమి? He is very close to his heart. అందరు చెప్పండి. యేసయ్యకు అనేక మంది స్నేహితులు ఉన్నాను, ఆయన ఫేవరెట్ స్నేహితులు కొందరే ఉంటారు. మెనీ ఆర్ హిస్ ఫ్రెండ్స్, బట్ ఓన్లీ ఫ్యూ ఆర్ ఫేవరెట్స్. నేను దేవుని పని కొరకు నా ఆస్తిని ఇస్తానన్నా, క్రీస్తు కొరకు నా రక్తం కార్చుకుంటానన్నా. నువ్వు రక్తం కార్చుకోవడం నాకు వద్దంటుంది వాక్యం. నాతో సహవాసం చేయి. Have a fellowship with me. Have a desire that I just want to spend time with you. Intimacy turns prayer from a duty into a desire. Intimacy turns prayer from a duty into a desire. ప్రార్థన డ్యూటీ లాగా చేసేది, నిజంగా ఆయన మీద ప్రేమతో నువ్వు మొదలు పెడితే అది నీ ఆశగా, నీ సంకల్పంగా మారుతుందంట.
ఎంతమంది డ్యూటీ లేకపోతారు ప్రార్థనకి? డ్యూటీ ఈరోజు ప్రార్థన చేయాలి. సహవాసం ఎలా ఉంటుంది తెలుసా? హ్యావింగ్ ఎ ప్యాషనేట్ హార్ట్. ప్యాషనేట్ హార్ట్. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్. అందుకే నువ్వు ఇంటిమసీ కోసం పరిగెడితే డ్యూటీలా చేసే పని ఆశతో చేసే పనిలా మారుతుందంట. హల్లెలూయా. ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలనే ఆ ప్రార్థన ఆనందదాయకంగా మారుతుందంట. హల్లెలూయా. Having an intimate relationship, and they get desire for the intimate relationship with him. ఆయనతో నేను జీవించడమే, నా దేవునితో సమయం గడపడమే నాకు మొదటి ప్రాధాన్యత అని నువ్వు అనుకోవాలన్నమాట. అందుకే పొద్దున్న లేస్తానే యు మస్ట్ గో విత్ ద వర్డ్. గో ఫర్ ద వర్డ్. మై గాడ్. జాన్ ఇంకా ఏం రాస్తాడు ఒకసారి చూద్దాం. జాన్ చాప్టర్ 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరు చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏం జాన్, నీకు ఇది ఎవరు చెప్పినారను? ఇది ఎవరు చెప్పినారు నీకు? హీఈస్ హ్యావింగ్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అంటే ఆదియందు దేవుడు ఏమై ఉన్నాడో రాసిన మొట్టమొదటి వ్యక్తి. కొట్టండమ్మా. ఆదియందు ఏ రూపంలో ఉండేవాడో చెప్పిన మొదటి వ్యక్తి ఆయన. జాన్ నోస్ గాడ్. ఆయన ఆరంభంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా వచ్చాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిసిన ప్రత్యక్షత కలిగిన వాడంట. అంటే దేవుడు చెప్పాడు, రే జాన్, ఆదియందు నేను వాక్యమై ఉంటినిరా. ఈ దేవుడు ఎలా ఉండేవాడంట? ఈ వాక్యములాగా ఉండేవాడంట. కొట్టండమ్మా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. జాన్, హిస్ రెవల్యూషన్. ఇంకో నర మానవుడు ఎవరు బైబిల్ పుస్తకంలో ఎక్కడ రాయలేదు ఆదియందు దేవుడు ఏమై ఉన్నాడు. అంటే జాన్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఆయనకు చెప్పాడు. అందుకే చూద్దాం. 1 John 1:1. జాన్ రాసిన పుస్తకాలన్నీ 1 John 1:1. 1 John 1:1. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. మళ్ళీ వాక్యమే మొదలు పెట్టాడు. అందరు చెప్పండి. మళ్ళా ఆయన రెండో బుక్ కూడా దేంతో మొదలు పెడుతున్నాడు? వాక్యమే. అంటే మన జాన్కి బాగా తెలుసు వాక్యమే, 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 వాక్యమే. ఐజయా చాప్టర్ 40:6. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేను ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అందరు చెప్పండి. సర్వశరీరులు గడ్డి వలె ఉన్నారు, వారి అందమంతా అడవి పువ్వులాగుంది. 7వ వచనం. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. అంటే మనుషులందరూ గడ్డిలాగా ఎండిపోయే వాళ్ళే అని చెప్తున్నాడు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, ఆయన వాక్యమే ఎప్పుడూ నిలిచి ఉంటుంది. అంటే అర్థం, ఆడ గడ్డిని ఎవరికి చెప్తున్నాడు? మన ప్రాణంతో పోలుస్తున్నాడు. అంటే మనుషులందరూ వాడిపోవచ్చేమో, అందరూ రాలిపోవచ్చేమో, ఈ వాక్యం అలాగే నిలిచి ఉంటుంది అంటున్నాడు. అందుకే ఎవరైతే ఈ వాక్యం వినడానికి జాన్కి అది వచ్చింది, అది అర్థమైపోయింది. ఆది యందు ఈ దేవుడే వాక్య రూపంలో ఉండేవాడని. అందుకే పొద్దున్న లేచి ఆ వాక్యం యొద్దకు రావాలా. అది ఎప్పటికీ నిలుస్తుందంట. దేవుడు మొదట ఆది యందు సృష్టించడానికి దేన్ని పలికాడు? వాక్కును పలికాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం యొద్దకు వచ్చావా, కూర్చున్నావా, ఆయనతో సహవాసం చేస్తున్నావు. నీ జీవితంలో ఏదన్నా తక్కువైందా, ఆ వాక్యాన్ని ధ్యానించు. నీకేమన్నా ఆరోగ్యం, స్వస్థత కావాలా, ఆ వాక్యాన్ని ధ్యానించు. డబ్బులు కావాలా, ఆ వాక్యాన్ని ధ్యానించు. నీ పిల్లలు బాగుపడాలా, ఆ వాక్యాన్ని చదువు. రోజు కనీసం ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు కూర్చొని చదువు. నీకు అర్థమైనా అర్థం కాకుండా
పక్క వాళ్ళని చూసి చెప్పండి, అర్థమైనా అర్థం కాకుండా చదవనండి. గట్టిగా చెప్పాలి, అర్థమైనా అర్థం కాకుండా చదవాలా. జ్వరం వస్తుంది, పారాసెటమాల్ మాత్ర వేసుకుంటారు, లోపలికి వెళ్ళిపోయింది మాత్ర. అది ఎట్లా పని చేస్తుంది ఎవరికైనా అర్థమవుతుందా? చెప్పరేంటమ్మా. లోపల వెలిగింది, వెళ్ళగానే ఏమై ఉంటుంది? కరిగిపోయి ఉంటుంది. కరిగి ఏం చేస్తుంటుంది? ఏం చేసిందో జ్వరం అయితే తగ్గింది, అంతేనా? అట్లాగే వాక్యం చదివితే ఏమవుతుంది? చదివి చూడొచ్చు కదా. మాత్ర వేసుకొని అందరికీ తగ్గడం చూసి, నీ మీద కూడా నువ్వు ప్రయోగించుకొని తగ్గడం చూసి, తగ్గింది, పారాసెటమాల్ వేసుకో, జ్వరం వచ్చినట్టుంది కాలేదు నీకు. అరే, ఈ వాక్యం ఇచ్చి చూసుకో, ఆ వాక్యాన్ని ధ్యానించి చూసుకో, ఆ వాక్యాన్ని చదివి చూడు, నీ కోసం అన్నీ మార్చబడ్డం చూస్తావు. హల్లెలూయా. నీకేదన్నా లేదా ఈ వాక్యాన్ని ప్రయోగించి చూడు. స్పీక్ ద వర్డ్, టాక్ అబౌట్ ద వర్డ్, హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్. వాక్యంతో గడపడం అంటే ఎవరితో గడపడము? అయ్యో, హల్లెలూయా. అందరు చెప్పండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యముతో గడుపుతున్న నీవు ఎవరితో గడుపుతున్నావుంట? యేసయ్యతోనే గడుపుతున్నావు. అందుకే హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ జీసస్. ఇప్పుడు 12 మంది శిష్యులు గడిపినట్లు వచ్చి గడుపుతున్నారు అందరూ. కానీ ఇంట్లో నిజంగా గడిపొచ్చినోడు ఆయన రొమ్మున అనుకొని వచ్చి, నేను మీకు వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు ఏదన్నా మీకు తెలియాలంటే మీరు ఎవరికి సైకిల్ చేయాలా? మీరే ఇంట్లో అనుకున్నారనుకో ఆయన రొమ్మున, అప్పుడు నువ్వు సేవకుని కూడా సైకిల్ చేసే పని లేదు. ఏమంటావు అంటే, ఇప్పుడు నేను కప్పులో ఒకటి ముంచిత్తా చూడు ఆడే అంటాడు. కాదు ప్రభు, నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటావు అంటే, టెన్షన్ పడద్దు, రేపు నల్ల కారులో ఎర్ర షర్ట్ వేసుకొని వస్తాడు చూడు ఆడే అని చెప్తాడు నీకు. అంతేగా ఆయన అలాగే మాట్లాడాడా? ఇంక వేరేలాగేమన్నా మాట్లాడాడా? నేను ఈ ముక్క ముంచి ఎవడికిత్తునో వాడే నన్ను అప్పగించువాడు. ఏం జాన్ ఓకేనా? ఓకే. ఓహో వీడా, ఇది నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి ప్రభు? నల్ల కారు ఒకటి వస్తుంది, ఎర్ర షర్ట్ వేసుకొని వస్తాడు, గులాబీ పువ్వులాగా వస్తాడు నీ దగ్గరికి, ఆడే. ఓకే, ఇప్పుడు 100 మంది వచ్చిపోయినా నీ క్లారిటీ. ఇంకా వెన్ యూ హ్యావ్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్, ఆయన తన అబ్రహాముకు తన స్నేహితునికి చెప్పకుండా దేన్ని దాచిపెట్టలేడు. ఎక్సోడస్ 33:11 మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఓకే, అందరు చెప్పండి, స్నేహితులతో మాట్లాడినట్లు సర్వలోక సృష్టికర్త మోషేతో ఎలా మాట్లాడుతున్నంట? ముఖాముఖిగా. హలో ఏరా ఎట్లా నాయన చెప్పు కాసేపు ఉండరా మాట్లాడదాం ఇద్దరం. ముఖాముఖిగా. నేను నాశనం వద్దు, నువ్వు అట్లా నాశనం చేస్తే నీకే చెడ్డపేరు చెప్పు. సలహాలు ఇస్తున్నాడు ఆయన దేవునికి, నీకే చెడ్డపేరు. నువ్వు కరుణామయుడు, దేవుని ప్రేమామయుడు అని నీకు పేరు పెట్టుకొని నువ్వు కోప్పడితే ఎట్లాగా? సరే, నీ కోపం వస్తుంది, వాస్తవమే, న్యాయమే. 10 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళన్నది కూడా చంపుతావా వీళ్ళతో పాటు? సర్లేరప్పా నాయన, 10 మంది ఉంటే సంపన్న పోరా. మరి 5 మంది ఉంటే మళ్ళీ పొరపాటున 50 నుంచి వస్తాడు 10కి 5కి పొరపాటు. సరే 5 మంది అన్నావు, ఒక్కడే ఉంటే కానీ పోరా నాయన, ఒక్కడున్నా నేనేం చేయను పో. అంటే దేవునితోనే కూర్చొని వాదాలు మాట్లాడుకొని బేరాలు మాట్లాడుతున్నాడు. ఎంత ఫ్రెండో, ఎంత క్లోజో చూడండి. ఆయన మోసే కాబట్టి అయినాళ్లే, మనమైతే ఎట్లయితాం. కానీ ఇది చూడు, ఎంత అడ్డ చదువు ఇది ఎంత దెయ్యం నీ మనసుని ఎంత మార్చేసింది. ఆయనంటే యోహాను, ఈయనంటే మోషే. యోహాన్ ఎవరు? చేపలు పట్టేవాడు కాదా? లోకంలో ఒక నాన్నకు మనలాగా పుట్టినవాడు కాదా? ఏమన్నా గొప్ప ప్రత్యేక వరాలు ఉండేవా యోహానికి? యోహానులో ఉన్నది ఒక్కటే, ఆయనను వెంబడించడమే నా గమ్యం అనే లక్షణము తప్ప. యోహానుకు మనకు తేడా ఏమిటంటే, మనకు దేవుడు చేసే కార్యాలు ఒక్కటే కావాలా, ఆయనకు దేవుడే కావాలా. ఆయన మా కొడుకు ఉద్యోగం ఇస్తాడా, నా బిడ్డకు పెళ్లి చేస్తాడా, నాకు జబ్బు తగ్గిస్తాడా, నా అప్పులు ఏమన్నా తీరుస్తాడా, స్వామి ఏమన్నా చేస్తాడేమో. అందరు చెప్పండి, ఆ స్వామి నీతో ఉంటే ఏమన్నా తక్కువ? హల్లెలూయా.
ఆయనే నీతో సహవాసం చేస్తే నీకేమన్నా తక్కువైద్దా చెప్పండి? నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. The closer you get to Jesus, the more his character begins to appear in you. The closer you get to Jesus, the more his character begins to appear in you. నువ్వు దేవునికి క్లోజ్ అయ్యే కొలది ఆయన గుణలక్షణములు నీలో కనబడడం ఆరంభిస్తాయి అన్నమాట. హల్లెలూయా. అందుకే పెళ్ళైనాక అంత మొగుడు మాటలే మాట్లాడుతుంది, అంత అత్తగారింటి మాటలు వచ్చేసినాయి. వంటలు కూడా అంత వాళ్ళ ఆడవాళ్ళ వంటలే చేస్తుంది. అంతా నా బిడ్డ అప్పుడు వంటలు దుమ్ముతుందట్లే. అంత అత్తగారింటికి పోయింది, వాళ్ళ అత్త అన్నీ నేర్పింది, అన్ని వంటలు. ఎక్కడ మన ఇంట్లో మనం మసాలాలు వేసుకోం, వాళ్ళు ఫుల్ మసాలాలు. ఏం మారిపోయిందంటే బిడ్డ, అంతా అక్కడ పప్పులా మారిపోయిందంట. యేసయ్యతో సహవాసం చేస్తే ఏమవుతావు? అంత యేసయ్యలాగా మారిపోతావు అనమాట. హల్లెలూయా. అందుకే ఆయన ఫెలోషిప్ చేయమనేది. ఆయనతో ప్రార్థన చేయి. ఎవరితో కూర్చోవద్దు, నలుగురితో కలిసి చేసే ప్రార్థన కాదు, నువ్వు ఒక్కదానివే. అందుకే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు నీ ప్రార్థనలను తెలియజేయమని ఉంటుంది. హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయన చేసిన మేళ్ళు తలుచుకో. ముఖ్యంగా వాక్యాన్ని చదువు. రోజు ఒక 10 అధ్యాయాలు, 20 అధ్యాయాలు, 30, 40 నీ చేతనైనంత. కనీసం తక్కువలో తక్కువ ఒక 5 అధ్యాయాలు మొదలుపెట్టు. నువ్వు చదువుతుంటే యు ఆర్ ఫెలోషిప్పింగ్ విత్ హిమ్. ఆయన వాక్యం చదువుకుంటున్నావు, ఆయన వాక్యం వింటున్నావు, ఆయన వాక్యం తలుచుకుంటున్నావు, ధ్యానించుకుంటున్నావు. ఏమవుతుంది? ఆయనతో సమయం గడుపుతున్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మార్క్ చాప్టర్ 1 వర్స్ 35. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన కూడా ఏం చేసేవాడు? తండ్రితో సహవాసం చేసేవాడంట. అందరు చెప్తామా? ఇంకా చాలా చీకటి ఉండగానే పెందల కడనే లేచి అరణ్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థించేవాడు. దేనికోసం? ఏం కావాలి ఆయనకి? సహవాసము, ఫెలోషిప్ విత్ ద ఫాదర్. మీలో కొంతమంది నాకెందుకు, డబ్బులు ఉన్నాయి, కారు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, ఇంకెందుకు? ఆయనతో సహవాసం కావాలా? హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్. ఇది జీవితాలను మార్చేస్తుంది, పూర్తిగా మార్చేస్తుంది. అందుకే అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అందరు చెప్పండి, నీ యొక్క యజమాని స్వరం ఏమిటో తెలుసుకోవాలంటే నువ్వు ఆ యజమానితో సంబంధం ఉంటే కదా. దేవుడు మాట్లాడతాడు అంటారు. ఎట్లా మాట్లాడతారన్నా? కొంచెం ఏమన్నా చెప్పు, ఎట్లా మాట్లాడతాడో. మొన్న వేరే పాప వచ్చే, పాపను బాబు అనుకుంటా, వేరే ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు. ఎవరు అడిగారు అంత గుర్తులేదు, కానీ అడిగింది గుర్తుంది నాకు. కొంచెం అట్లా నాతో కూడా మాట్లాడమని చెప్పాయని ప్రార్థన చేసి కొంచెం నాతో మాట్లాడమని చెప్పిపోయినారు. ఏందబ్బా ఇట్లా మాట్లాడుతున్నారు అనుకున్నాను. సరేలేమ్మా చెప్తాలే అని చెప్పినాను. నాతో కొంచెం మాట్లాడమను. అవునా, ఎట్లా మాట్లాడతాడు? అసలు నువ్వు ఫస్ట్ ఆయన గొర్రెవైతే కదా ఆయన నీతో ఆయన స్వరం వినేది. ఇప్పుడు గొర్రెల మంద 1 సంవత్సరం నుంచి మనం కాస్తున్నాం అనుకోండి, కాపరి అంటే చాలు అన్ని గొర్రెలు ఆయన వెనక వచ్చేస్తాయి. కొత్త గొర్రె ఒకటి జాయిన్ చేసాం అనుకోండి, ఈరోజు కొత్తగా తెచ్చిపెట్టాం. ఈ 2-3 ఏళ్ళ నుంచి ఈ గొర్రెలు బాగా యజమానికి తెలుసు. ఈ కొత్త గొర్రె ఉందనుకో, యజమాని స్వరం కనుగొంటుందా? అర్థం కాదు, ఏది అది దిక్కులు చూస్తూ ఉంటుంది. అందుకే యేసయ్య చేసే కార్యాలు ఎరిగిన వారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. యేసయ్య గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది మనం కూర్చొని ఉన్నాము. కానీ ఆ యేసయ్య స్వరాన్ని ఎరిగిన వారు చాలా తక్కువ. అందుకే సంఘాలన్నీ ఎండిపోయింటాయి ఇట్లా. ఎందుకంటే ఆయనతో సంబంధం ఉండదు. అందరు చెప్పండి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నాడు. నీకు ఆయన స్వరం వినబడలేదా? నీకు ఆయనకు సంబంధం చాలా తక్కువ ఉందని గుర్తు. సింపుల్ 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 సింపుల్. నాకు ఆయన స్వరం ఎట్లాడదో తెలియదన్నా అని ఎవరైనా అంటే నీకు ఆయనకు మధ్య సంబంధం చాలా తక్కువ. నువ్వు మతంలో ఇరుక్కున్నావని అర్థం. మతం ఎప్పుడు భక్తి చేయి వదిలేసి వెళ్ళిపో.
మతానుసార పద్ధతి ఎట్లంటే రావాలా, వినాలా, పోవాలా అంతే. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఈ బుక్ తీసుకొని తల పోసుకొని, ఈయన నా ప్రాణము, ఇదే నా వాక్యం, నేను బతికేదే దీని మీద, నేను ఆయనకు నచ్చినట్లు బ్రతకాలా, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలా, ఆయన హృదయానికి దగ్గరగా బతకాలా. అబ్రహాము స్నేహితుడైనట్లు నన్ను స్నేహితుడని పిలుస్తున్నాడు, మరి నేనే స్నేహం చేయకుండా తిరుగుతున్నాను, నేను గొప్ప స్నేహంలో ఉండాలా అని నువ్వు ప్రయోగించాలా, ఆలోచించాలన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? థ్యాంక్ యూ జీసస్. ద సీక్రెట్ ప్లేస్ ఈజ్ వేర్ పబ్లిక్ పవర్ ఈజ్ బాన్. ద సీక్రెట్ ప్లేస్ ఈజ్ వేర్ పబ్లిక్ పవర్ ఈజ్ బాన్. నువ్వు బయట అద్భుతాలు చేసే ముందు, బయట దేవుని కార్యాల బలము చూపే ముందు, మొదట రహస్యముగా నీకు ఆయన సంబంధం ఉంటేనే అవి బయట కనబడతాయి. ఆయనతో సంబంధం లేకుండా పబ్లిక్లో ఎప్పుడు షేమే మిగులుతుందని గుర్తించమని కోరుతున్నాను. సహవాసం ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా నీ అంతరంగంలో ఉండే బాధనో, లేక నీ అంతరంగంలోని విషయాన్నో మీ భార్యకి చెప్పుకుంటూ, లేకపోతే నీ పిల్లలకి చెప్పుకుంటూ ఒకరికొకరు కన్నీళ్లు తుడుచుకున్నారా? జరిగాయి ఎప్పుడన్నా మీ జీవితంలో ఇలాంటి? నీ కన్నీళ్ళు ఆమెను తుడవడం, ఆమె కన్నీళ్ళు నిన్ను తుడవడం, లేకపోతే నీ పిల్లల కన్నీళ్ళు తుడవడం, వాళ్ళే నీ కన్నీళ్ళు తుడవడం. సహవాసంలో ఇలాంటివి జరుగుతాయి. ఎవరికైతే క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుందో, ఎప్పుడైనా పాటలు పాడతా, అయ్యా నువ్వు మహనీయుడవు, నీవు కీర్తనీయుడవు, నీవు ఆరాధ్యుడవు, నీవు గొప్పవాడవు నాయనా అని ఎప్పుడైనా ఆయన స్తుతించావా? ఎప్పుడైనా ఆయన గణపరుస్తూ జీవించావా? అలా చేస్తుంటే నీకు ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా? ఆరాధిస్తూ ఎవరికైనా కన్నీళ్లు రాలేదంటే గుర్తించండి, వాళ్ళకి అసలు సంబంధమే ఏర్పరచుకోవడం లేదని అర్థం. కమా. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి మీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాము, మీ నామమును కొనియాడుతున్నాము నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ అండ్ కైండ్నెస్ అండ్ మెర్సీ. వి గివ్ యు ఆల్ గ్లోరీ అండ్ హానర్ మాస్టర్. తండ్రి నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాము, మీ నామమును కొనియాడుతున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ కైండ్నెస్. తండ్రి మీ దయా కనికరములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీ గురించి మాకు తెలుసు, నీ హస్త కార్యములు మాకు తెలుసు, కానీ వ్యక్తిగతంగా నీతో మాకు సంబంధం కావాలా. లార్డ్ we are eagerly waiting for the direct fellowship relationship with you Lord. తండ్రి మాకు నీతో గడిపే సంబంధం కావాలా. ఎలాగంటే యోహాను నీ రొమ్మున అనుకొని నీ అంతరంగపు సంగతులు ఎరిగిన వాడిలాగా. పేతురునైతే అడుగుతున్నాను, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు జాన్ ఆ మాట అడగలేదయ్యా, ఆ మాట అడగలేదు. అయ్యా మేము అట్లా ఉండకూడదు, మీ హృదయానికి అతి సమీపంగా మేము రావాలా. ఈ జీవితంలో మాకు ఒకటే గమ్యము నాయన, నీకు నచ్చిన నీవు మెచ్చిన జీవితాన్ని భూమి మీద మేము జీవించాలా. నీ హృదయానికి సమీపంగా మేము బ్రతకాలా. ఈ ఒక్క దర్శనమే మా అంతరంగంలో ఉన్నది నాయన. మాకు మరే వాంఛ మా అంతరంగంలో లేకుండా చేయండి. నా సంఘంలోని ప్రతి వ్యక్తికి నీతో వ్యక్తిగత సంబంధాన్ని అనుగ్రహించండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఐహిక విచారములు, ధనమోసములు, ఈ లోకంలోని అపవాది హృదయపు తలంపులన్నింటి నుండి మమ్మల్ని వేరుపరచండి. మాలోని బలహీనతలన్నింటి నుండి మమ్మల్ని విడిపించండి. మా బలహీనతలు మాకు తెలియజేసి వాటిని జయించు కృపనివ్వండి నాయన. ఈ భూమి మీద మాకు దేని మీద మనసు లేకుండా చేయండి తండ్రి. We just want you Lord, we are here for you. కొందరైతే నీ పని చేయడానికి ముందుకు వస్తారు కానీ నీతో ఉండడానికి ముందుకు రారయ్యా. కొందరు నీకు డబ్బులు ఇవ్వడానికి వెనకాడరు కానీ నీతో ఉండడం వారికి కష్టం. కొందరు నీ పని చేయడం వారికి ఇష్టమే, వారు పని చేస్తారు, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నీ కొరకు పని చేస్తారు, కానీ నీకు ఇవ్వడం వారికి చాలా కష్టం నాయన. నీతో ఉండడం వారికి చాలా కష్టం తండ్రి. ఒక గంట పట్టుమని ప్రార్థించలేము, ఒక అరగంట పట్టుమని బైబిల్ చదవలేము. ఎందుకంటే వారు నీ సహవాసాన్ని కోరుకోలేదన్నావయ్యా. ఈరోజు వర్తమానము తండ్రి ఏ అరుపులు లేకుండా
నెమ్మదిగా అలా సాగి ఉండవచ్చు, అభ్యంతరాల మధ్య సాగి ఉండొచ్చు, కానీ నీవు పిలిచిన పిలుపు గొప్పది నాయన. నేటి దినాన్న ఈ రోజు నా సంఘంలో ఒక గొప్ప వరవడిని ఆరంభించమని వేడుకుంటున్నాను. నూతన ఆరంభాన్ని నా సంఘంలో చేయండి నాయన. తండ్రి, నా సంఘంలో నీతో సహవాసము కలిగి యోహానుల సన్నిహితులైన వారిని లేపమని వేడుకుంటున్నాను. నీ అంతరంగాన్ని ఎరిగిన వారిగా మమ్మల్ని తయారు చేయండి నాయన. నీ హృదయం ఎరిగిన వారిగా, నీ హృదయానికి దగ్గరైన వారిలా మమ్మల్ని తయారు చేయండి నాయన. మతాన్ని విడిచి, మత బోధనలు విడిచి, మత హృదయాన్ని విడిచి నిన్ను గెలవడం అనే గమ్యముగా మా జీవితం సాగడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాము. ఎవరెవరైతే ఈరోజు ఈ వర్తమానం వింటూ ఆయా బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, నొప్పిలో, భయంలో, కుటుంబ సమస్యల్లో, పిల్లల సమస్యలు, భర్త సమస్య, భార్య సమస్యతో ఇక్కడికి వచ్చి వారి వేదనల మధ్య కూడా నీ వద్దకు వచ్చి విన్నారు నాయన. అయ్యా, ఎంతో కొంత నీ వైపు చూచారయ్యా. ముట్టి స్వస్థపరచమని, సర్వదేహమునకు వారికి ఆరోగ్యమును అనుగ్రహించమని, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో బాధపడుతున్న వారిని విడిపించి గొప్ప చేయమని, గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయమని, వివాహము కాని వారికి వివాహమును జరిగించమని, అది ఎట్టి శ్రమ గలవారైనా, కుటుంబ సమస్యలైనా, గొడవలైనా, భార్యాభర్తల మధ్య అసమాధానమైన మరదేదైనా దాని నుంచి విడిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాము తండ్రి. కాపాడమనగా వేడుకుంటున్నాము తండ్రి. రక్షించమనగా వేడుకుంటున్నాము తండ్రి. దయచూపమనగా వేడుకొనుచున్నాము నాయన. అయ్యా, డబ్బులు ఇచ్చి రాకుండా, ఆ డబ్బులు రాక మదన పడుతూ వేదన పడుతున్న వారిని విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఇవ్వవలసిన వారితో మాట్లాడండి. వారి గుండెల్లో వణుకును పుట్టించమని వేడుకుంటున్నాము. వారికి నిద్రలేని రాత్రులు కలుగును గాక తండ్రి. వారి ఇచ్చినట్లు వారిని ప్రేరేపించమని వేడుకొనుచున్నాము తండ్రి. విడిపించండి, ఈ బాధల నుండి విడిపించండి, విమోచించమని వేడుకుంటున్నాము తండ్రి. చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకునే సమస్యలు, ఎన్నెన్నో శ్రమలు, వాటన్నింటి నుండి విడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మన తండ్రి అని దేవుని మహాప్రేమ, కుమారునికి అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ నన్ను ఉన్న సహవాసం ఎప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.